మాతృదేవోభవ. ఒకటి ఒక్కొక్కటి ఒక్కటని ఓపికగా 100 కోరికల్ ప్రకటన సేయు నన్నుగని. జగన్మాత ఒకటి ఒక్కొక్కటి ఒక్కటని ఓపికగా 100 కోరికల్ ప్రకటన సేయు నన్నుగని. బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి మురిపెమ్ముగా నవ్వెడు తల్లి. ఒకటి ఒక్కొక్కటి ఒక్కటని ఓపికగా 100 కోరికల్ ప్రకటన సేయు నన్నుగని. బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి మురిపెమ్ముగా నవ్వెడు తల్లి. ఇంటిలో లుకలుకలట్టులున్నవి, ఇంటిలో లుకలుకలట్టులున్నవి త్రిలోచని నన్నని లాభమున్నదే. ఇంటిలో లుకలుకలట్టులున్నవి త్రిలోచని నన్నని లాభమున్నదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 884వ భాగానికి స్వాగతం పలుకుతాం. పలుగుబట్టిన చేయి తొలగింపజేయదే ముప్పుల ఉప్పెనవు మురికి నెల్ల. చీపురందిన చేయి చేతికందీయదే స్వచ్ఛ భారత సుప్రభాత దీప్తి. వెల్లవేసెడు చేయి తెల్లబోజేయదే బండబారిన జాతి బద్ధకమును. శ్రమదానమిడు చేయి చెమట పుట్టింపదే రహదారిలో బండరాళ్లకైన. సార్వభౌమ ప్రజ్ఞ సంకల్పమేఘమై స్వచ్ఛ భారతమ్ము జాతకమ్ములు మార్చే. స్వచ్ఛ భారతమ్ము జాతకమ్ములు మార్చే. జాతి గదియే క్రొత్త జన్మమిచ్చే. సార్వభౌము ప్రజ్ఞ సంకల్పమేఘమై వర్షమయ్యే నిండు హర్షమయ్యే. దీని సారాంశాన్ని గ్రహించి అందరం ముందు భౌతికంగా స్వచ్ఛ భారతం కోసం ప్రయత్నం చేద్దాం. మానసికమైన స్వచ్ఛ భారతం భౌతిక స్వచ్ఛత అనంతరం తప్పకుండా ఏర్పడదు. పలుగు పట్టుకుంటే మురికి ఉప్పెనలా పారిపోవలసిందే. చీపురందిన చేయి చేతికి అందీయదే స్వచ్ఛ భారత సుప్రభాత దీప్తి. చీపురందుకును తుడిస్తే సుప్రభాత సూర్యోదయంలో దారులు ఎలా ఉంటాయో, పుష్పాలు ఎలా ఉంటాయో, అస్తమిస్తున్న చంద్రుడు ఉదయిస్తున్న సూర్యుడు ఎంత అందంగా ఉంటారో అంత అందంగా రహదారులన్నీ ఉండాల్సిందే. మన దేశం మొత్తం ఉండాల్సిందే. వెల్లవేషడు చేయి తెల్లబోజేయేది బండబారిన జాతి బద్ధకమును. మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే, మన ఇంటికి మనం రంగులేసుకుంటే ఎవరు కాదన్నారండి? అసలు మన ఇంట్లో వస్తువులు మనం తుడుచుకుంటున్నావా? రకరకాల బొమ్మలన్నీ షోకేసుల్లో అలంకరిస్తాం, ఎక్కడెక్కడో కొని పట్టుకొస్తాం ప్రత్యేకం. ఆ బొమ్మలు ఎప్పుడైనా తీసామా? ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే హైదరాబాద్ నగరంలో కూడా తలుపులన్నీ మూసేసినా అద్దాల బీరువాలు పెట్టినా లోపల దొమ్మ పేరుకుంటుంది. ఎవరి చేత చేయించడమో మనం చేయడమో చేసుకోవాలిగా. దానికి సులభమైన ఉపాయం ఏమిటంటేనండి, కూర్చుని తింటూ ఉంటే కొండలంత ఆస్తులైనా తరిగిపోతాయి అన్నట్టే కూర్చుని చేయడం మొదలు పెడితే కొండంత పనైనా అయిపోతుంది. ఇంట్లో గూళ్ళన్నీ శుభ్రం చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఏడాదికో పోనీ 6 నెలలకో లేదా 3 నెలలకో ముహూర్తం పెట్టుకుంటాం. అప్పుడు ఒళ్ళు పులిసిపోతుంది ఈ పనులన్నీ చేసి. ఇక మరి 10 రోజులు లేవలేవు. ఎవరి చేతన చేయించాలంటే ఇక రకరకాలుగా ఉంది. అది ఓ చీపురు పెట్టేలా అంటే మొత్తం బొమ్మలు పగిలిపోతాయి. ఏమన్నా అంటే చూడలేదు ఒకటే మాట. ఇప్పుడు అది కూడా అండగా ఇంగ్లీష్ నేర్చుకున్నాం, సారీ అంతే అయిపోయింది. ఇంకా మన అందాలన్నీ మంట కలిసిపోయాయి. అద్దాల మందిరంలో పెట్టుకున్నవి వాడు ఒక్కసారి అన్న వాడితో పోయింది. అది అంతకంటే ఉపాయం రోజు ఓ మధ్యాహ్నం సమయం పడుకునే ముందు ఎప్పుడో అప్పుడు మనం మళ్ళీ కాస్త తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుందుకు వీలుగా, ఇంకా అన్నం తిన్నాకాను స్నానం చేశాక కాదు. ఈవేళ ఈ గూడు ఒకసారి తీయడం, ఆ పేపర్ ఏదైనా ఉంటే తీసేయడం, దులిపేయడం, మళ్ళీ వేసేయడం, లేదా కొత్త పేపర్ వేసేయడం, అవి అక్కడ పెట్టేయడం. ఒక 3 నిమిషాలు మించి పట్టదండి ఒక గూడు, పోనీ 5 నిమిషాలు. ఈ రోజుకి 5 నిమిషాలు చొప్పున ఇలా కేటాయించగలిగితే 30 రోజుల్లో ఇల్లంతా శుభ్రమైపోతుంది. మళ్ళీ తిరిగి ఇలా వచ్చేసరికి ఈ 30 రోజులు కూడా అక్కర్లేదు, ఇలా రోజు చేస్తే 15 రోజుల్లోనే అవుతుంది. అంత పెద్ద ఇళ్ళు ఎవరికి ఏం లేవు ఇప్పుడు. పూర్వంలో మండువాళ్ళు ఇళ్ళు కావు. ఇంత చేసి 3 గదులేగా 15 రోజుల్లో అయిపోతుంది.
మళ్ళీ వచ్చేసరికి హాయిగా ఉంటుంది. 5 వరకు అంత శ్రమ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు 5 నిమిషాలు. పైగా ప్రతిరోజు ఈ శ్రమ కారణంగా శరీరం బాగుంటుంది, వ్యాయామం చేసినట్టు అవుతుంది, వంగినట్టు అవుతుంది, లేచినట్టు అవుతుంది, కూర్చున్నట్టు అవుతుంది, నిలబడినట్టు అవుతుంది, కాళ్ళు చాపినట్టు అవుతుంది, కాళ్ళు ముడుచుకున్నట్టు అవుతుంది. అన్ని రకాల వ్యాయామాలు ఈ శారీరక శ్రమలో ఉంటాయి. 5 నిమిషాలు పడుకోబోయే ముందే చేస్తే చేసుకుని చేతులు కడుక్కుని పడుకోవడం ఏం పెద్ద విషయం కాదు. ఇది శ్రమదానం. ఇదే ఇంటికి రంగేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం. ఎవరిల్లు వారే, ఎవరిల్లు వారు చేసుకుంటే ప్రభుత్వం వారు చేసేందుకు ఏముంది కనుక బయట వారు చూస్తారు. అప్పుడు కాస్త ఒత్తిడి చేయొచ్చు. ఇదే వెల్లవేసుడు చేయి తెల్లబోజేయదే బండబారిన జాతి బద్ధకమును శ్రమదానముడు చేయి చెమట పుట్టింపదే రహదారిలో బండరాళ్లకేనా. రాజస్థాన్ ఎడారైతే అక్కడ రాజేంద్ర సింగ్ అనే ఒక ఆయన 12 నదులు ప్రవహించేలా చేశాడండి. వేళ 12 నదులు ఎక్కడికక్కడ తవ్వి 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 చెరువులు తవ్వి మొత్తం వాన నీరు ఎంత కురిస్తే అంతా ఇంకేలా చేయడం వల్ల ఒక 20 ఏళ్లుగా ఆ పని అలాగే ఆ మహాయోగి చేస్తూ ఉండడం వల్ల ఇవాళ రాజస్థాన్లో 12 నది జలాశయాలు కాదు నదులే ప్రవహిస్తున్నాయి. మనం చేసుకోలేమా? ఉన్న నీరే పాడు చేసుకుంటున్నాం. ప్రభుత్వం దగ్గర రకరకాల పథకాలు ఉన్నాయి, పెడుతున్నారు. దానికి ప్రజా సహకారం చాలా ఉండాలి. ముందు నిరాశపడే మాటలతో వెనక్కి లాగేవాళ్ళు తగ్గిపోవాలి. చేయనివ్వండి, వాళ్ళని ఆశీర్వదిద్దాం, ఆశిద్దాం, అభినందిద్దాం. విఫలమైనా మంచిదే, అభినందిద్దామండి. విఫలమైనా మంచిదే. ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి, ఫలితాన్ని కాదు. చరిత్రలు మాట్లాడద్దు, చెప్పింది చేయాలి. ప్రతిదానికి ఊరికే పూర్వకాలపు మాటలన్నీ చెప్పి సొల్లు కబులు చెప్పేవాళ్ళు ఒకళ్ళు, పరమ నిరాశావాదంతో మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు. ఏది జరగనివ్వరు. మొత్తం ప్రపంచ చరిత్ర అంతా అప్పగిస్తాడు. దేనికి? ఏం చేయని దానికి. బండరాళ్లలో చెమ్మ పుడుతుందండి. ఎడారిలో ఇవాళ నదులు ప్రవహిస్తున్నాయి ఒక్క వ్యక్తి కృషి వల్ల. అది కొన్ని వందల మంది చేస్తే నిజంగా స్వచ్ఛ భారతం అనేది జాతి జాతకాన్ని మార్చేస్తుంది, కొత్త జన్మనిస్తుంది. ఎవరో ఒక నాయకుడు పూనుకుంటే కానీ సాధ్యం కాదు. మన తెలుగు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మంచి ఆలోచనలతో ఉన్నారు. ముగ్గురికి నమస్కారం. మంచి ఆలోచనలతో ఉన్నారు. మనం సమర్థిద్దాం. ఊరికే ఎన్నికలు అధికారాల కోసం ఏదో విమర్శ చేయడం కాదు. పాలన బాగా జరుగుతున్నప్పుడు జరగనివ్వాలి. శాశ్వతంగా వారినే ఉండనేది మనకేం అభ్యంతరం లేదు. పాలన బాగుండాలి మనకు కావాల్సింది. ఒకవేళ వారు బాగుండకపోతే దింపడానికి ప్రజలు ఉన్నారండి, మనం ఎందుకు ఊరికే నూరు చేసుకోవాలి అన్నిటికీ. అసలు ఇవాళ ప్రతిపక్షాలను మించిపోయే పత్రికలు, మీడియా వారు పత్రికలు ప్రతిపక్షాలను మించిపోయాయి. ఏదో ఓ పోరు నాసా చెవులో జోరీగలాగా. చిన్నదేదో ఉంటే పెద్ద కార్యక్రమం వేసేయడం దాని మీద. ఊహలే అన్నీ ఊహలే, ఏమీ లేదు అక్కడ. ఏదో ఒక పార్టీలో ఓ పెద్ద ఆయన ఒక పెళ్ళో పేరంటమో జరుగుతుంది. అక్కడికి ఆ పార్టీలో ఇంకో ప్రముఖుడు. వీరిద్దరికీ విభేదాలా? వీడు చూశాడా? వారిద్దరూ విభేదాలు కొట్టుకోవాలని వీడి ఉద్దేశం అసలు. ఎందుకంటే వీడి కాలక్షేపానికి. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఏది బాగుండదండి. వార్తాప్రసారం అంటే అదే, లేనిపోనివన్నీ ఊహించడమా? ఎందుకంటే కనీసం రామాయణ భారతాలు పురాణం చెప్పిన పూర్వం ఉన్నాయి. మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారి క్యాసెట్లు వేసుకుంటే ప్రజలు బాగుపడతారు. 2 గంటలు వేస్తే ప్రజలు వింటారు సుఖంగా కూర్చుని. కాలక్షేపానికి బోర్డులు ఉన్నాయి. ఊరికే భాగవతం లాంటి గ్రంథం కూర్చోబెట్టి చూపించిన చాలా మంది వింటారు, బాగుపడతారు. పూర్వకాల ప్రజలు అలా పురాణ కాలక్షేపాలు చేసేవారు. అందుకే వాళ్ళ మనస్సు బాగుండేది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏవైనా కల్మషమైన ఆలోచనలు వాళ్ళ మనస్సులో ప్రవేశిస్తున్న ఈ పురాణ కాలక్షేపాల వల్ల అవి పోయేవి. ఎందుకంటే అందులో అన్ని వైరాగ్యపు కథలే. ఏముందమ్మా ఏదో అనుకుంటాం కానీ ఆ రాజుగారు చూడేలా అయిపోయాడో, వీడికి చూడు ఎంత అదృష్టం పట్టిందో, జీవితం చూడు క్షణంలో ఎలా మారిపోయిందో, ఇవన్నీ పురాణ కథల్లో ఉంటాయి. ఈ వ్యాఖ్యానాల కారణంగా వాళ్ళ మనస్సుల్లో వచ్చే రకరకాల తప్పుడు ఆలోచనలకి వాళ్ళు సమాధానం చెప్పుకునేవారు. అందుకే పూర్వకాలం ప్రపంచం 90% బాగుంది, 70% బాగుంది, ఆ రోజులు మళ్ళీ రావు అంటే ఆ రోజులంటే మనుషులంటే మనస్సులేనండి. రోజులన్నా కాలం అన్నా మనుషులంటే మనస్సులు, కాలం అంటే మనస్సే. కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. కాలకంఠి అంటే మనస్సు కంఠంలో ఉంటుంది, కాలం అంటే మనస్సు అక్కడ. ఆ మనస్సే కాంతిమతి తేజోవంతం అవుతుంది. అది దానికి క్షోభ కలుగుతుంది. క్షోభిణి, క్షోభలన్నీ అందులోంచి పుడతాయి.
మొత్తం ప్రకృతిని మనస్తత్వాన్ని క్షోభింపజేస్తే, అంటే సంక్షుబ్ధం చేస్తే, మథనం చేస్తే భగవంతుడి యొక్క సూక్ష్మ రూపం అర్థమవుతుంది. అదే సూక్ష్మ రూపిణి. కంఠంలో ఉన్నటువంటి మనస్సు యొక్క కాంతిని గమనించాలి. కాలకంఠి కాంతిమతి. అప్పుడు క్షోభిణి, దాన్ని మథనం చేయాలి. ఆ మనస్సును మథనం చేయాలి. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమిటి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి మూలం ఏమిటి, మనస్సుకు మూలం ఏమిటో కనుక్కోమన్నారు రమణ మహర్షి. 24వ తేదీ ఆయన పుట్టినరోజు. మనస్సుకు మూలం ఏమిటో కనుక్కోండి అన్నారు. ఆయనకు ఆరాధనా మహోత్సవ దినోత్సవం ఆవేళ. పుట్టినరోజు మరొకటో కానీ ఆరాధనా దినోత్సవం 24వ తేదీ. మనస్సుకు మూలం ఏమిటో కనుక్కోండి, మనస్సుకు మూలం ఏమిటో కనుక్కోండి. అదే మూలం క్షోభిణి, సూక్ష్మ రూపిణి. అప్పుడు ఆ సూక్ష్మ రూపం అర్థమైంది. ఆ రకంగా స్వచ్ఛ భారతంలాగే మన మనస్సులు కూడా స్వచ్ఛంగా ఉంటే మంచి పనికి సహకరిద్దాం, చెడ్డ పనిని వ్యతిరేకిద్దాం. ఎవరు చేశారు అనేది మనకి సమస్య కాదు. మంచి పని ఎవరు చేసినా సమర్థించవలసిందే, చెడ్డ పని ఎవరు చేసినా వ్యతిరేకించవలసిందే. మనకి ఎంతో ఇష్టమైన మనుషులు చేసినా చెడ్డ పనిని వ్యతిరేకించవలసింది. స్యాద్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత ద్వేష్యోపి సమ్మత శ్రేష్ఠ తస్యార్థస్య యథౌషధం. రఘువంశంలో చెబుతాడు కాళిదాస మహాకవి. పరిపాలన ఎలా ఉండాలి, ప్రజల మనస్సులు కూడా ఎలా ఉండాలి, మన కుటుంబ జీవితాలు కూడా ఎలా ఉండాలంటే మనవాడు కాబట్టి ప్రతిదీ సమర్థించడం కాదు. తప్పుతుందా? గోమె కొడితే అబ్బాయి సంగతి తెలిపోతుంది. కొట్టే వయసు కాబట్టి మడబెట్టి బయటకు ఎంటడమే, పోరా అబ్బాయి అని. దెబ్బకు రోడ్డు మీద ఉంటే వాడు కూడువాడు సంపాదించుకుంటే, రూపాయి సంపాదిస్తే కానీ నోట్లోకి ముద్ర లేదని తెలిసి దెబ్బకు బాగుపడతాడు. అబ్బాయి మన అబ్బాయి అలా తిరిగితే మనకే అవమానం అండి. అవమానం ముందు వాడికి కదా, తర్వాత కదా మనకి ఈ ఆలోచన చేయాలి. ముందు వాడికి, వాడి సమస్య వాడు ఎదుర్కోవాలి, అప్పుడు దారికి వస్తాడు. అందుకని వాడెక్కడ తిరుగుతాడో అని మనం వాడు వెనకాల శుభ్రంగా మన ఆహార పదార్థాలు విహార పదార్థాలు సరఫరా చేస్తుంటే వాడికి కాస్త ముందుకేస్తాడు. నా తల్లిదండ్రులకు నా మీద అంటే చాలా గారాబం, రాకేం చేస్తుంది మా అమ్మ మా నాన్న రాకేం చేస్తారని ఇంకా చెడిపోతాడు. ఇదే ద్వేష్యోపి సమ్మత శ్రేష్ఠగా తస్యార్థస్య యథౌషధం త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసి. దుష్టుడైన వాడు నీకెంత ఇష్టమైన వాడైనా సరే, నీవు కుటుంబ సభ్యుడైనా సరే గెంటై అంగుళీవ ఉరగక్షత. వేలుకి పాము కరిచింది వేలి మీద, వేలుకి విషం ఎక్కుతుంది, వేలు అక్కడికి తగ్గో ఎక్కిపోతే మొత్తం చెయ్యి తెగుతుంది, ప్రాణం పోతుంది. వేలు మన శరీరంలో భాగమే, అయినా తప్పదు. అలాగే ద్వేష్యోపి సమ్మత శిష్టక తస్య ఆర్తస్య యథౌషధం. మనకు నచ్చనివాడు కావచ్చు, మన శత్రువు కుమారుడు కావచ్చు, వేరే పార్టీలో ఉండొచ్చు, వేరే రకరకాలుగా ఉండొచ్చు, మనకు నచ్చని చోట ఉండొచ్చు, నచ్చని పరిస్థితుల్లో పెరగచ్చు. కానీ చాలా మంచివాడు, సమర్థుడు, అతనికి చోటేమన్నాడు పరిపాలనలో. ఎందుకంటే సమర్థుడు, మంచివాడు. అదొక్కటే ప్రాతిపదిక, అదొక్కటే కొలబద్ద. మొత్తం రాజకీయ వ్యవస్థ ఎంత బాగుంటుంది, మన జీవితం కూడా ఎంత బాగుంటుందండి. ఈ చిని నా కుటుంబానికి శ్రీరామ రక్ష ఒకళ్ళు పెట్టుకుని ఒక ఇద్దరు ఇంక పెట్టి ఇంక వాళ్ళు ఏం చేసినా సమర్థించడమే. ఇంకా ఎవరో కేసు పెట్టి ఎవరో మందలించమని పోలీసులకు ఏం పని మందలించడం? ఆ శిక్ష ఏదో మనమే వెయ్యాలి. మొహం చూడకని చెప్పాలి, మళ్ళీ నీకు నాకు సంబంధం లేదని చెప్పాలి. చెప్పగలిగితే వచ్చేస్తాడు దారికి, రాకపోతే పోతాడు ఎవడికట్ట. పోనీ ఇంత పట్టుకుని వేలాడతాం, ఏమైనా సుఖం ఉందా? జీవితాంతం బెదిరిస్తూనే ఉంటారు. ఈ పరువు ప్రతిష్టల పేరు మీద ఎంతకాలం భయపడతారండి? ఈ ఆత్మస్థైర్యాన్ని సంపాదించుకో. వైరాగ్యమే వా భయం, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, ఖలే గుణభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. అందమైన రూపం ఉందని మురిసిపోతున్నావా? ముసలితనం రావడం ఖాయం. బాగా డబ్బులున్నాయని అనుకుంటున్నావా? ఎవడో ఒకడు పట్టుకుపోవడం ఖాయం. అప్పు తీసుకుని ఎగ్గొట్టడం ఖాయం. గొప్ప పండితుడిని అని గర్విస్తున్నావా? నీకంటే పండితుడు పుట్టడం ఖాయం. గొప్ప బలవంతుడిని అనుకుంటావా? నీకంటే బలవంతుడు వచ్చి మొత్తం చెవడా లెక్క తీసేయడం ఖాయం. చివరికి నేనేదో ఎక్కువ కాలం బతుకుతాను అనుకుంటున్నావు, అందరికీ మృత్యువు ఖాయం. ప్రతిదీ భయాన్వితమే. వైరాగ్యమే అభయం. నాకు అక్కర్లేదు అనుకున్నవాడి కంటే ధనవంతుడు ప్రపంచంలో లేడు. నాకు కావాలి అనుకున్నవాడి కంటే దరిద్రుడు లేడు. అత్యవసరాలు కావాలి, నిత్య అవసరాలు కావాలి, ఇంకా వృత్తి అవసరాలు అవసరం లేదు. అవసరాల వరకు తప్పదు, నెసెసిటీస్. విలాసాలు అవసరం లేదు, లగ్జరీస్ జోలికి వెళ్ళక్కల. అది అర్హత ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు పొందుతారు, లేనివాళ్ళు లేదు. నాకు అర్హత లేకపోయినా నేను విలాసవంతంగా బతకాలి. ఎలా బతుకుతావు? అర్హత లేదు, నువ్వు సంపాదించుకున్నావా? ఎవరి సంపాదన మీద నువ్వు విలాసం చేయడం ఏమిటి?
మనిషి ఇలా ఆలోచిస్తే సక్రమంగా ఉంటాడు. అప్పుడే ప్రజ్ఞ ఎంత సార్వభౌములైనా, ఎవరైనా, కేంద్రం వారైనా, ప్రభుత్వాల వారైనా, వారు పెట్టిన పథకాలు, వారు చేసే పనులు అవి సఫలీకృతం అవుతాయి. దానికి విదేశాల ఉదాహరణ అండి. మనం నేర్చుకోవాలి నిజంగా కొన్ని విదేశాల నుంచి. చిన్న చిన్న దేశాలండి. జపాన్ ఉదాహరణకి, వలసల ధిక్కరించిన జపాను పురోగమనమునందు సముద్రం చెబుతోంది. జపాన్ చాలా చిన్న దేశం అయ్యా. మీ దేశంలో ఒక రాష్ట్రం పాటి చెయ్యదయ్యా. ఎలా ఉందయ్యా పురోభివృద్ధి? ప్రజల పాత్ర ఎంత ఉందయ్యా? కేవలం ప్రభుత్వాలేనా? వలసల ధిక్కరించిన జపాను పురోగమనమునందు నిష్కలుషిత దేశభక్తి, కొడిగట్టని ఆశయు, మాతృభాషలో విలసితమైన విద్య, ధృతి వీడని దీక్షయు, ప్రాత క్రొత్త మేల్ కలయికలన్న హేతువులు కానగర అవి సమన్వయించినన్. ప్రాత క్రొత్త మేల్ కలయికలన్న హేతువులు కానగర అవి సమన్వయించినన్. జపాన్ చూసుకోవయ్యా. వలసల ధిక్కరించిన జపాను పురోగమనమునందు. జపాన్ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించలేదా? మిమ్మల్ని ఆక్రమించినట్టే. మరి వాళ్ళ నుంచి విడిపోయిన తర్వాత వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారు? ఆ స్థాయిలో మీ దేశం ఎందుకు చెందలేదు? 3-4 కోట్ల జనాభా లేని దేశాలు కూడా ఇవాళ అత్యున్నత స్థానాల్లో ఉంటే, విద్యలో కానీ, వివేకంలో కానీ, ఆనందంలో కానీ, ధైర్యంలో కానీ, భారతదేశం ఎందుకు ఎలా ఉంది? అన్నిటికీ మేమే మూలమని చెబుతారే. అందరూ మా దగ్గర నుంచే నేర్చుకున్నారు. ఇప్పుడు అజ్ఞానం కూడా మన దగ్గర నుంచే నేర్చుకుంటున్నారు. బద్ధకం కూడా మన దగ్గర నుంచే నేర్చుకుంటున్నారు. మరి ఈ గొప్పలు దేనికి పనికొస్తాయి? తాతలు తాగిన నేతులు బాగున్నాయి, కానీ మన మూతులుగా వాసన లేదు. ఇంకెందుకు గొప్పలు చెప్పుకోవడం? తప్పించుకోవడానికా? పాత గొప్పలు చెప్పుకుని బతుకుతూ ఉంటావా? వలసలు ధిక్కరించిన జపాను పురోగమనమునందు. అంతగా జపాన్ పురోగమించిందంటే కారణాలు ఏమిటో చూడవయ్యా అంటుంది సముద్రం. నిష్కలుషిత దేశభక్తి, కొడిగట్టని ఆశయు, మాతృభాషలో విలసితమైన విద్య, ధృతి వీడని దీక్షయు, ప్రాత క్రొత్త మేల్ కలయికలన్న హేతువులు కానగరావి సమన్వయించను. 5 కారణాలు చెప్పింది, ఇంకా 50 ఉండొచ్చు. ప్రధానమైనవి చెప్పి ముందు నిష్కలుషితమైన దేశభక్తి. ఇది నా దేశం, ఇది నా దేశం. జపాన్ దేశం గురించి ఒక మాట చెప్పుకోవాలి. జపాన్లో బౌద్ధ మతం ప్రధానం. మీ ఆరాధ్య దైవం ఎవరంటే బుద్ధుడని చెప్పారు వాళ్ళు. మీరు బుద్ధుణ్ణి చాలా గౌరవిస్తామండి. బుద్ధుడు ఒకవేళ జపాన్కి వ్యతిరేకంగా మాట్లాడితే అంటే బుద్ధుడిని పంపేస్తామని, మాకు జపాన్ కావాలన్న. అది కావాలి మనకి దేశం నాశనం అయిపోయినా పర్వాలా, మనం నమ్ముకున్న దేవుడు మనకు ముఖ్యం. అదిగో ఆ విగ్రహం ముఖ్యం, ఆ గుడి ముఖ్యం, మేము దెబ్బలాడేస్తాం మొత్తం. దేశం అక్కల్లా నా మనోభావాలు దెబ్బతున్నాయి అంతే. ఏమన్నా అంటే నీ మనోభావమే తప్పయా? నాకు అనవసరం, నీకు అనవసరం, నన్ను విమర్శించడానికి నువ్వెవరు? రకరకాల ప్రార్థనా మందిరాల మీద విపరీతమైనటువంటి శబ్దాలతో పెట్టేస్తున్నారే. ఓ పక్క సుప్రభాతాలు, ఓ పక్క నమాజులు, ఓ పక్క ప్రార్థనలు, ఓ పక్క హారతులు. ఈ మధ్య హారతులు కూడా ఎక్కువైనాయి. 4 పూట్ల హారతులు మైకుల్లో అవసరమా అండి? ఆలోచించండి దయచేసి భక్తులు. ఇతరులకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇంటి పక్కని దగ్గరలో గుడి సహా ఏ ప్రార్థనా మందిరం ఉన్నా భయం వేస్తుంది ఉండడానికి. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం వరకు ఏదో గోలే. భక్తి ప్రశాంతంగా ఉంటుంది, లోపాయకారిగా ఉంటుంది. ఇంట్లో గుళ్ళో కూర్చొని చేసుకుంటారు. దానికి మైకులు దేనికి? అడగకూడదు ఎవరు. అడిగితే గుండు గీయిస్తారు, చెప్పుల దండ వేయిస్తారు. ఎంతమందికి వేయిస్తారో వేయించండి, నేను అడుగుతున్నా. నాకు కూడా వేయించండి. ప్రార్థన వ్యక్తిగతంగా సాగాల్సిందే. సమాజంలో ఎవరికి ఇబ్బంది కలగడానికి వీల్లేదు మైకులు పెట్టి. శబ్ద కాలుష్యానికి సంబంధించిన సమస్య ఇది. నివాస ప్రాంతాల్లో 45-55కి మించడానికి వీల్లేదు అంటే ఎక్కడ నడుస్తోందండి? 105, 200 పెడుతున్నారు. ఏమన్నా అంటే మా మతం నువ్వు ఊరేగించుకో. పక్క ప్రజలను బాధ పెట్టే అధికారం నీకెక్కడది? ప్రశాంతంగా కూర్చొని అతను పురాణం చదువుకుంటాడు. అసలు ఎందుకు ఇబ్బంది కలగాలి? అసలు ప్రశాంతంగా పడుకుంటాడు, ధ్యానం చేసుకుంటాడు వాడి ఇంట్లో. వాడికి ఆ హక్కు ఉందా లేదా? సున్నబొట్లు పెట్టిస్తారా? చెప్పుల దండలు వేయిస్తారా? 100 కోటి భారతీయులు అడుగుతాం, 100 కోటి చెప్పుల దండలు వేయించండి. నోరెత్తి అడుగుతాం, నోరు మూసే వరకు అడుగుతాం. శబ్ద కాలుష్యం నివారణ కావలసిందే. అన్ని మతాల వాళ్ళం అడుగుతాం. ఎందుకంటే మనకి మన నమ్మకాలు ముఖ్యం. దేశం ఏమైపోయినా పర్వాలా. రాజ్యాంగం గౌరవించింది ఏ స్వేచ్ఛని? ఇతరుల స్వేచ్ఛను బాధపెట్టే స్వేచ్ఛన? దేశభక్తి ముఖ్యం దైవభక్తి కంటే. 125 కోట్ల మంది కలిసి జీవిస్తున్నాం ఇక్కడ. ఈ వర్గం మనోభావాలు ఆ వర్గం మనోభావాలు కాదు, భారత మాత మనోభావాలు ముఖ్యం. 125 కోట్ల మందికి ఏది ఆరోగ్యమో అది ముఖ్యం.
అదే మన మనోభావం, అదే నిష్కలుషిత దేశభక్తి. కొడిగట్టని ఆశయు. నిరాశావాదం పనికిరాదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నవజీవన వేదం అంతా ఆశావాదమే. ఊబిలో కూరుకుపోయి చెట్టు వేరు ఒక్క వేరు పట్టుకుని వేలాడుతున్న వాడైనా ఆ వేరు సాయంతో బయటికి లాగే ప్రయత్నం చేయాలి. అలా చేశారు జపాన్లో. వాళ్ళ పథకాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి నిత్యం ప్రమాదాలే, ఎప్పుడు భూకంపాలే, ఎప్పుడు ఇళ్ళు పడిపోతాయో తెలియదు. అణు కర్మాగారాల కారణంగా ప్రమాదాలు జరిగాయి, మళ్ళీ కోలుకున్నారు. మన దగ్గర భోపాల్ విషవాయు ప్రమాదం జరిగితే ఇప్పటికి పరిహారాలు లేవు, ఇప్పటికి వ్యాధులు నయం అవ్వలేదు. 30 ఏళ్ళు అయింది. మరి తెలిసిపోతుంది ఎక్కడెలా ఉందో వ్యవస్థ. కొడిగట్టని ఆశయు. మాతృభాషలో విలసితమైన విద్య, ఇది కూడా ఇవాళ చర్చనీయాంశం ఉంది. ఆశ్చర్యకరంగా బుడ్డోడకుండానే ఇంగ్లీష్ మీడియం పెడతారట ప్రభుత్వ పాఠశాలలో కూడా. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరకపోవడానికి కారణం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాదు, అసలు చదువు లేదు, అక్కడ చెప్పేవాళ్ళు లేడు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులే లేరు. ఉన్న వాళ్ళకి 100 పనులు, చదువు చెప్పడం తప్ప అన్ని పనులు చెప్పారు వాళ్ళకి. ఇంక ఎవరిని ఏమనే పరిస్థితి లేదు, అంతా ఏడు చేపల కథే, ఒకటి మీద ఒకటి తోసేసుకోవలసింది. అసలు మూలం ఏమిటంటే రాజకీయ అధికారం ఉన్నవాళ్ళు గట్టిగా ఉండలేని పరిస్థితి. ఎందుకు ఉండలేకపోతున్నారంటే మళ్ళీ అధికారానికి రావాలనే కాంక్ష. 2 ఏళ్ల ముందు నుంచే మళ్ళీ అధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే దేశం ఎలా బాగుపడుతుందండి? నేనుంటే ఇంకోటి ఉంటే జాతి బాగుండాలనే లక్షణం ఉండాలి నాయకుల్లో. అది కుదరదయే, వారికి చెప్పడానికి వీల్లేదే. వారికి చెబితే వారికి శత్రువులు, వీరికి చెబితే వీరికి శత్రువులు. జాతి ప్రజల ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. తాత్కాలిక ప్రయోజనాలు, పథకాలు, పింఛనులు కాదు మనం కోరుకోవలసింది. పింఛన్ లాంటి, నెమలి పింఛన్ లాంటి, శ్రీకృష్ణస్వామి శిరస్సు మీద నెమలి పింఛన్లాగా వెలిగేటువంటి జాతిని కోరుకోవాలి మనం. అప్పుడు ఆశావాదంతో మాట్లాడతాం. మాతృభాషలో విలసితమైన విద్య. అయ్యా 10వ తరగతి వరకు తెలుగులో చదువు చెప్పండి అనడానికి పెద్ద చర్చించాలా? అంత అవసరమా? అది అంత తల్లిపాలు తాగండి అంటే చర్చించాలా? అది చర్చనీయాంశమే. ఈవేళ మర్యాదగా ఉండండి అమ్మా అంటే చర్చనీయాంశం. నాకెవరు నువ్వు మర్యాద నేర్పడానికి, అంతే, అది చర్చనీయాంశం. విద్యా వ్యవస్థలో ఉన్నవాళ్ళు విద్యార్థులు ఈ వేషంలో ఉండాలి అంటే అది చర్చనీయాంశం. ఎవ్వరూ నిర్బంధించడానికి వీల్లేదు. ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఏడుస్తున్నాం అన్నట్టుగా ఉంది భారతమాత బిడ్డల పరిస్థితి. ఎవరు దేన్ని పట్టించుకోరు, ఎవరికి ఏమి అక్కల. చక్కగా పండగ పబ్బం వస్తుంటే గుళ్ళోకి వెళ్ళి అట్టిపళ్ళు ఇచ్చేసి భజన చేసుకుని ఆ మత్తులో మునిగిపోయి ఇంటికి వచ్చి పడుకుంటే దానివల్ల ఏదో స్వర్గం వస్తుంది అనుకుంటాం. ఆ దేవుడు సమస్త పురాణాల్లో చెప్పింది ఏమిటో, జీవితాన్ని నువ్వు బాగు చేసుకోరా, నేను ఇదివరకే రాముడిగా పుట్టి కృష్ణుడిగా పుట్టి అవన్నీ చెప్పా, ఆ కథలు చదువుకో, బాగు చేసుకో. అబ్బాయి అది చేసుకోమని అక్కడ దర్శనం వల్ల ఏదో అయిపోతుంది అనుకుంటాం. ఏం అవట్లేదు అని తెలుసు కూడా ఆత్మవంచన చేసుకుంటాం, ఏదో అయిందని చెబుతూ ఉంటాం, ఏమీ కాకపోయినా సరే. నిష్కలుత దేశభక్తి, కొడిగట్టని ఆశయు, మాతృభాషలో విలసితమైన విద్య, ధృతి వీడని దీక్షయు, ధైర్యాన్ని కోల్పోని దీక్ష ఉంది జపాన్ ప్రజల్లో. మన జాతిని మనం బాగు చేసుకోవాలి. దేవుడి కంటే కూడా మనకి దేశం ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనం ముఖ్యం. నేను చెడిపోయినా పర్వాలేదు, నేను నష్టపోయినా పర్వాలేదు, నా దేశ ప్రజలు బాగుండాలి, నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి. అంటే మనం ఏ భజన కానీ, ఏ పడి పూజ కానీ, ఏది కానీ పెద్ద హడావుడి చేయమండి. ఎందుకు చేస్తాం? మన దేవుడి కోసం మనం చేసుకునే దేనికి మైకులు దేనికి, గొట్టాలు దేనికి, గోల దేనికి, ఊరేగింపులు దేనికి? అబ్బాయి అదేదో చెయ్యాలి, 10 మంది రావాలి, ఏదో హడావుడి చెయ్యాలి, ఎవరినో ఏదో ఆక్షేపించాలి, అప్పుడు మనం గొప్పవాళ్ళం అనిపించుకోవాలి. అందరిలో ఉంది. వాళ్ళు ఉన్న వీధిలోంచే వెళ్ళాలి, పెద్ద పెద్ద కేకలు వేయాలి, వాళ్ళు రాళ్ళు వేయాలి, మనం రప్పలు వేయాలి, గొడవ అవ్వాలి, మేం గొప్ప అని చెప్పుకోవాలి. ఈ అహంకారమే మొత్తం మత కలహాలకు కారణం. ఇది రాముడు కోరుకోలేదు, హనుమంతుడు కోరుకోలేదు, ఏ కృష్ణుడు కోరుకోలేదు, ఏ దేవుడు కోరుకోలేదు, ఏ మతమో కోరుకోలేదు. కానీ మనం చేస్తున్నాం. ఏమన్నా అంటే మా స్వేచ్ఛ. అసలు ప్రశాంతంగా బతికే స్వేచ్ఛ అన్ని స్వేచ్ఛల కంటే గొప్పదండి. ప్రశాంతంగా బతికే స్వేచ్ఛ కోసం ముగింపు వరకు పోరాడదాం.